తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో ఎగువ మానేరు వాగుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో మానేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో పశువులను మేపేందుకు వెళ్లిన కొందరు వాగు అవతలి వైపు చిక్కుకోగా పశువులు మేపేందుకు వెళ్లిన మరో వ్యక్తి నాగయ్య గల్లంతయ్యాడు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి రెస్క్యూ టీం చేరుకుంది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే విషయం తెలుసుకున్న నాగయ్య కుటుంబ సభ్యులు మానేరు వాగు వద్ద వచ్చి బోరున విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే వాగు అవతలి ఒడ్డున చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పాటు వాతావరణ ఆటంకాల కారణంగా వారిని కాపాడేందుకు ఆలస్యమవుతున్నాయి. దీంతో వారికి డ్రోన్ల ద్వారా అధికారులు ఆహారం అందిస్తున్నారు. వారితో ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు ఫోన్లో మాట్లాడుతున్నారు. అధైర్యపడొద్దని, ధైర్యంగా ఉండాలని, వాతావరణం అనుకూలించని కారణంగా సహాయ చర్యలకు కొంచెం ఆలస్యం అవుతుందంటూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చిక్కుకున్న వారిలో జంగం స్వామి, పిట్ల నరసింహులు, ధ్యానబోయిన స్వామి, పిట్ల మహేష్, పిట్ల స్వామి ఉన్నారు. మీరు వాళ్ళని స్క్రీన్లో చూస్తున్నారు. వాగు అవతల వారు చిక్కుకొని ఊర్లోకి రాలేని పరిస్థితి ఏర్పడింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో వాళ్ళు యువతలికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళకి డ్రోన్ ద్వారా ఫుడ్ అందిస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. డ్రోన్ ద్వారా యువతల పక్క నుంచి ఆహారం, అలాగే నీళ్లు, అట్లాగే మందులు కూడా పంపిస్తున్నారు. వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేస్తారా, లేకపోతే వాగు ఉధృతి తగ్గిన తర్వాత ఎస్డీఆర్ఎఫ్ లేదంటే ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో యువతలకి తీసుకొస్తారా అనేది అధికారులు ఆలోచిస్తున్నారు. మీరు చూస్తున్నారు వాగు ఎగిసి పడుతున్న తీరు చూడొచ్చు. అక్కడ ఒక్కసారిగా అక్కడ వాగు ఎంత ఎత్తున అంటే ఊహించనంత వేగంతో వాగు నీళ్లు ఎగిసి పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అవతల పక్క జనాలు కనిపిస్తున్నారు. మనకు 5 మంది వ్యక్తులు ఉన్నారు. మొత్తం 6 వ్యక్తుల్లో ఒక అతను గల్లంతయ్యాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు బోర్న విలిపిస్తున్నారు. యువతల పక్క ఇతని పేరే గల్లంతైన వ్యక్తి, ఇతనే నాగయ్య. ఇతని కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అతన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. వాగు దాటే ప్రయత్నం చేశాడు. వీళ్ళంతా పశువుల కాపర్లు గొర్రెలు అట్లాగే గేదెల్ని తోలుకొని వెళ్ళారు. అటు నుంచి ఇటు దాటే లోపే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మానేరు వాగు ఉధృతంగా పొంగి పొర్లుస్తుంది. మానేరు వాగు విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మానేరు వాగు స్పీడ్ చూస్తున్నాం. గల్లంతైన వ్యక్తి కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. డ్రోన్ సాయంతో కెమెరాలో రికార్డ్ చేసి కొంత వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు వెదర్ ఏమో వ్యతిరేకంగా ఉంది. వాతావరణం పూర్తి అనుకూల స్థితిలో లేదు. కారు మేఘాలు కనిపిస్తున్నాయి. ఇవాళ రాత్రికి కూడా మెదక్ జిల్లాలో, సిరిసిల్ల అట్లాగే కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో భారీ రెడ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. ఆల్రెడీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దాదాపు క్లౌడ్ బరస్ట్ అయ్యే స్థాయిలో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. గాలికి అక్కడ కరెంటు వైర్లు ఊగుతున్న సీన్ చూస్తున్నాం. అక్కడ అవతల పక్క జనాలు కాపాడమని వెయిట్ చేస్తున్న సీన్లు చూస్తున్నాం. పైనుంచి కుండపోత వర్షం పడుతోంది ఒకవైపు, మరోవైపు వాగు పొంగి పొర్లుతోంది. బీభత్సమైన గాలి, పూర్తి స్థాయి ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇరుక్కునున్నారు. ఇటు నాగయ్య కుటుంబం, ఇటు వాగుకు యువతల పక్కన నాగయ్య కుటుంబం వచ్చి బోరున వెలిపిస్తున్నారు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వినండి, మీకు అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది. వాళ్ళకాడ పొద్దుగల్లే కట్టేసి వచ్చిండు. బండ కట్టేసిండు. వానపాలు అక్కడ కట్టేసి మా దగ్గరికి వచ్చిండు. మేము కమ్ముడు పట్టుకోతున్నామని చెప్పినాము. ఇటు వచ్చినట్టే వస్తాడు. ఏమైంది అయ్యా అంటే బర్లం కొట్టుకుంటూ వచ్చిండా లేకపోతే మసాలా చెప్తానా అయ్యా. పాప నాగయ్య కుటుంబం బోరున విలపిస్తోంది. ఎలాగైనా తమ బిడ్డని కాపాడాలని, కుటుంబానికి పెద్ద దిక్కు అని చెప్పేసి ఆయన కుటుంబం బోరున విలపిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతానికి మెదక్, సిరిసిల్ల అట్లాగే కామారెడ్డి జిల్లాల్లో వాతావరణ పరిస్థితి ఇలాగున్నాయి. వాగులు వంకలకి మళ్ళీ ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను చాలా స్పష్టంగా,
వాగులు పొంగే చోటకి దయచేసి ఎవరు వెళ్ళొద్దు, ఆ పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండటం బెటర్. ఎందుకంటే వర్ష బీభత్సం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయలేని స్థితి ఉంది. మరొక 24 గంటల పాటు డేంజర్ జోన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరొక 24 గంటల పాటు మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఖచ్చితంగా రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, రోడ్లు కొట్టుకుపోయే అవకాశం ఉందని, ఏదైనా ప్రాజెక్టులకు పైనుంచి బ్రిడ్జులు కానీ పాతబడిన బంగ్లాలు కానీ ఉంటే కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వినాయక మండపాల విషయంలో ఉండే పిల్లలు కానీ పెద్దలు కానీ జాగ్రత్తగా ఉండటం బెటర్. ఎందుకంటే అపాయం నుంచి తప్పించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అపాయం వైపు వెళ్లకుండా ప్రాణాపాయ స్థితుల నుంచి దూరంగా ఉండటం చాలా బెటర్. ఎవరైనా మీ ప్రాంతంలో వర్షానికి సంబంధించి కానీ వాగు వంకలు పొంగి ఇరుక్కుపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఏదైనా సహాయం కావాలంటే ఈ వీడియో కింద ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీ సమాచారాన్ని అధికారులకు అందించే ప్రయత్నం చేస్తాం.